The biggest failure in life is to think yourself as a failure. Something like this Swami Vivekananda also said, right? సో మనం వీక్ ఏమో అనుకోవడమే పెద్ద ఫెయిలియర్ అట లైఫ్కి సంబంధించి. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తా. అర్జున్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. తను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడూ లాస్ట్ బెంచ్ స్టూడెంట్గానే ఉండేవాడు. ఏదో చదవాలి కాబట్టి, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి, పేరెంట్స్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎందులో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఎందుకంటే తను కంపేర్ చేసుకుంటూ ఉండేవాడు, వేరే వాళ్ళకన్నా నాకు అంతగా వాళ్ళలాగా నేను లేనేమో, ఐ డోంట్ డిజర్వ్ టు బీ లైక్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అన్నట్టు తనకు తానే అనుకునేవాడు. ఒకరోజు స్కూల్గా ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్, అంటే ఒక టాపిక్ మీద మాట్లాడే కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాడు. తన ఇష్టమైన హీరో గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. సో మాట్లాడాలన్న కోరిక అర్జున్ లోపల చాలా చాలా ఉండేది. కానీ వామ్మో, నేనా స్టేజ్ ఎక్కాలా, మాట్లాడాలా, ఒకవేళ మధ్యలో ఆగిపోతే, ఒకవేళ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నాకు అది ఫ్లోలో గుర్తు రాకపోతే అందరు నవ్వుతారేమో, నన్ను ఒక ఫెయిలియర్ లాగా చూస్తారేమో, ఎందుకు వచ్చిందిలే నాకు, నా లాస్ట్ బెంచే నాకు కరెక్ట్ అనుకున్నాడు. కానీ అడుగులైతే ముందుకు వేశాడు పేరు ఇవ్వడానికి టీచర్కి. టీచర్ ఎందుకో ఈరోజు అర్జున్ స్పందించాడే, తన బాడీ లాంగ్వేజ్లో ఏదో చెప్పాలనుకుంటున్నట్టు నాకు అనిపించింది కదా అని అందరూ వెళ్ళిపోయాక అర్జున్ దగ్గరికి వెళ్ళి అడిగింది టీచర్, అర్జున్ ఏంటి, నువ్వేమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావా? ముందడుగు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు అంటే, లేదులేండి మేడం, నాకు చెప్పాలనే ఉంది, కానీ నేను చెప్పలేనేమో అనిపిస్తుంది. ఒకవేళ నేను మధ్యలో ఆగిపోతే ఎలాగా, నేను రాసుకున్న అక్షరాలు టైంకి గుర్తు రాకపోతే ఎలాగా మేడం, కూర్చుందామని రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నానంటే, అప్పుడు టీచర్ అందట, అర్జున్ నీ బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఏంటో తెలుసా? నువ్వు వీక్ అని నువ్వే నిన్ను అనుకోవడం. ఎందుకు అట్లా నెగిటివ్ మేనిఫెస్ట్ చేస్తున్నావు? ఒక అడుగు ముందుకు వెయ్యరాదా? ఒక ప్రయత్నం చేయి. నవ్వుతే నవ్వారు, నీకేంటి ప్రాబ్లం? ఇంప్రూవ్ అవుతావు కదా, నువ్వు నేర్చుకుంటావు కదా దాని నుంచి అని అంటే, ఆ టీచర్ చెప్పిన ఆ మాటలు ఆ రోజు అర్జున్ మనసులో అలా లాక్ అయిపోయాయి. సరే మేడం, తప్పకుండా మీరు చెప్పిన మాట వింటాను, నా పేరు రాసుకోండి, నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడతాను మేడం అన్నాడట. ఆ రోజు రానే వచ్చింది. చాలా భయంగానే, చేతులు వణుకుతూ టెన్షన్గానే అర్జున్ ముందడుగు వేశాడు. స్టేజ్ పైకి ఎక్కాడు. టీచర్ని చూశాడు. ఆల్ ది బెస్ట్ అర్జున్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేసింది. సరే అని అప్పటికప్పుడు బూస్టప్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాడు. తప్పులు చెప్పాడు, మధ్యలో ఆగిపోయాడు, భయపడ్డాడు, అంతా జరిగింది. కానీ ఒక్క అడుగైతే ముందుకు వేశాడు కదా, అంతమందిని ఫేస్ చేసే ధైర్యం అయితే చేశాడు కదా, అక్కడి నుంచి మెల్లిగా కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. ఆ రోజు ఆ కాంపిటీషన్ అర్జున్ విన్ అవ్వలేదు. కానీ బిగ్గెస్ట్ ఫియర్ ఏదైతే నేను వీక్, నేను ఫెయిల్యూర్ని అని తనలో తాను ఇన్ని రోజులుగా మదన పడుతూ ఉన్నాడో, దాన్ని మాత్రం ఆ రోజు అర్జున్ ఆ టీచర్ దయ వల్ల జయించగలిగాడు. సో ఎప్పుడైనా మనమే తక్కువ అంచనా వేసుకోకూడదు, అలా అని మనమే తోపులం అని కూడా అనుకోకూడదు. లైఫ్లో ఒక ఛాన్స్ మనం ఇచ్చి చూడాలి. స్వామి వివేకానంద ఏం చెప్పారు? ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ లైఫ్ ఈజ్ థింకింగ్ యువర్ సెల్ఫ్ వీక్. అలా చేయకండి. మీ చుట్టుపక్కల ఇలా వాళ్ళని డిమోటివేట్ చేసుకునే వాళ్ళకి కనిపించినా కూడా అలా ఆ టీచర్ లాగా వెన్ను తట్టి ఒక అడుగు ముందుకు వేయించే ప్రయత్నం చేయండి. వారి జీవితంతో పాటు మీ జీవితంలో కూడా ఒకరికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ఏమంటారు? కమెంట్ చేయండి.